సినిమా ప్రేక్షకుల యొక్క అభిరుచి ఎప్పుడు, ఎలా, ఎందుకు మారుతుందో తెలియదు. ఒక సీజన్ మొత్తం ఫ్యామిలీ స్టోరీస్ నడుస్తుంటాయి. అప్పుడు ఫ్యామిలీ తీస్తేనే సక్సెస్ అవుతాయి. ఓ టైంలో మొత్తం లవ్ స్టోరీసే నడుస్తుంటాయి. అప్పుడు లవ్ స్టోరీస్ తీస్తే నడుస్తుంటాయి. కరోనా వచ్చిన తర్వాత, ఓటీటీ బాగా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే జానర్ ఏంటంటే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్. ఇలా ఓటీటీ అనగానే ఇలాంటి కంటెంట్‌ని తీసుకొస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌లోనే తీసుకొస్తున్నారు. దర్శకులు మహి కోమటిరెడ్డి గారు ఏకంగా సినిమా పేరే మిస్టీరియస్ అని పెట్టాడు. ఈ టైటిల్‌తోనే మనకు అర్థమైపోతుంది ఇందులో ఏముండబోతుందో. ఎంత మిస్టరీగా ఉంటుందో అర్థమైపోతుంది. ఈ సినిమా డిసెంబర్ 19న విడుదలవుతుందని చెప్తున్నారు. ఇంకా మా సినిమా అన్ని సినిమాల్లా రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా విభిన్నమైన పాయింట్‌తో మేము తెరకెక్కించామని డైరెక్టర్ కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. మరి క్రైమ్‌తో పాటు ఇందులో లవ్ ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. చివరి వరకు కూడా కిల్లర్‌ని ఎవరినో మీరు కనుక్కోలేరు. చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్యూరియాసిటీతో ఉంటుంది మా సినిమా అంటూ మహి కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.